ఓం శాంతి. మనందరం ఈ ప్రపంచంలో సుఖంగా జీవితం గడుపుతున్నాం. మనకు ప్రకృతితో నిరంతరమైన సంబంధం ఉంది. ప్రకృతి మనకు అన్నం, నీరు, పండ్లు, పువ్వులు అన్నీ ప్రసాదిస్తుంది. కానీ ప్రపంచంలో ఒక తల్లి తన పిల్లలను పెంచి పోషించిన తరువాత వారు పెద్దయ్యాక అమ్మను బాధిస్తే ఆ తల్లి మనసుకు ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు మనిషి ప్రకృతిని దోపిడీ చేయడం ప్రారంభించాడు. ప్రకృతిలో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించాలి. మనిషి యొక్క అపవిత్ర సంకల్పాలు, పాపకర్మలు అవే భూకంపాలకు కారణమవుతున్నాయి. భూకంపం సంభవించినప్పుడు, సునామీ వచ్చినప్పుడు, మంచు తుఫాన్లు విరుచుకుపడినప్పుడు ఇవన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక శక్తి మనకు ఎంతో సహాయపడుతుంది. మనలో ఆధ్యాత్మిక శక్తిని నింపుకోవాలి. భూమి కంపించటం ప్రారంభమైంది. అడుగులు తీస్తున్నారు, కానీ ఎక్కడికి వెళతారు? భూమి అంతటా కంపిస్తోంది. అలాంటి సమయంలో మనం ధ్యాన స్థితిలో ఉంటే ప్రకృతి మనకు సహాయపడుతుంది. ఓం శాంతి.